హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరికీ కూడా సోషల్ మీడియాని బాగా ఫాలో అవుతున్నారు కదా. ఫాలో అవుతున్న వాళ్ళకి చెప్తున్నాను, ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఒక ట్రెండింగ్ వేలో నడుస్తుందనే చెప్పొచ్చు. మరుగుమందు ఎందుకు పెడుతున్నారో కూడా అర్థం కావట్లేదండి. ఎందుకు ఈ మరుగుమందులో అర్థం కావట్లేదు నాకు. ఒకటి తీస్తామంటారు, ఒకటి పెడతామంటారు, ఇంకోడైతే రెండు చేస్తామంటాడు. ఇవేం విద్యలో నాకు అర్థం కావట్లేదు. ఇది ఇచ్చినోడికి బుద్ధి లేదు, పెట్టినోడికి బుద్ధి లేదు, ఇంకా తిన్నోడంటే వాడు తెలియకుండా తినేస్తాడు. వీళ్ళ ముగ్గురు వల్ల వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు తెలుసండి. ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతున్నారు దీనివల్ల. బ్రతకడానికి దారిలే లేవా మీకు? అనంత కోటి విద్యలు ఉన్నాయి, ఈ దరిద్ర విద్యలు ఎందుకు? ఒకరు కడుపు కొట్టి ఒక పాపం చేసి మీరు తినే తిండి ఎంతవరకు మీకు సహిస్తుంది? మీకు కర్మ ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా కర్మ కొట్టదు. ఇంతమంది ఉసురు పోసుకుంటున్నారు, ఎంతమంది బాధపడుతున్నారు తెలుసా ఈ మరుగుమందు వల్ల. కొంతమంది గ్రహించి కాపాడుకోగలుగుతున్నారు, కొంతమంది గ్రహించకుండానే అసలు ఆ మనిషిని కోల్పోతున్నారు. ఇంకొంతమంది మరుగుమంది ఇచ్చి ఏం చేస్తారు, దీని నుంచి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అసలు ఇవ్వడం ఎందుకు? అసలు ఒక న్యాయంగా ధర్మంగా మనిషిని మార్చుకోవాలి. మీరిచ్చే మందు వల్ల మూర్ఖులకు కూడా ఒక అవకాశం అయిపోయింది. మంచి మనుషులను కూడా చంపుకు తింటున్నారు. ఇంతమంది సఫర్ అవుతున్నారు తెలుసా. పర్సనల్గా మేము ఈ ప్రాబ్లం ఫేస్ చేసిన తర్వాత అసలు ఇంతమంది ఉన్నారా బాధపడే వాళ్ళు సొసైటీలో అన్న విషయం నాకు తెలిసింది. ఈ మధ్య ఒక పెద్ద గురువు గారు కూడా చెప్పారు, ఇలాంటి వాళ్ళ మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి అని. ఎస్, కరెక్ట్. రైట్స్ కంప్లీట్గా గవర్నమెంట్కి మాత్రమే ఉంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోస్ రాకుండా చేయండి, ఇలాంటి వాళ్ళని లేకుండా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ సార్, ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చెప్తున్నాను, పెట్టే వాళ్ళకు కూడా చెప్తున్నాను, ఇచ్చే వాళ్ళకు కూడా చెప్తున్నాను, పెట్టకండి, ఇవ్వకండి సార్. ప్లీజ్ గవర్నమెంట్ కస్టడీ వాళ్ళంతా కూడా ఇలాంటి వాళ్ళపై యాక్షన్ తీసుకోండి. ఒక మంచి పనిలో ఉన్న ఆనందం చెడ్డ పనిలో ఎక్కడుంది మీకు? ఎందుకు చేస్తున్నారు అసలు ఇలాంటివి? ధైర్యంగా సోషల్ మీడియాలో కూడా పెట్టేస్తున్నారు, అవిస్తాం ఇవిస్తాం అని. ఎందుకు అంటే ఇంకా మమ్మల్ని ఎవ్వరు ఏం చేసేవాళ్ళు లేరు అనే కదా ఈ విర్రవీగుడుతాను. ఇచ్చేవాళ్ళు లేకుంటే తీసుకునే వాళ్ళు ఉండరు, సఫర్ అయ్యే వాళ్ళు ఉండరు కదా. దయచేసి ఇచ్చే వాళ్ళని లేకుండా చేయండి. కస్టడీ వాళ్ళకి నిజంగా రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను సార్, ఇలాంటి వాళ్ళ వీడియోస్ లేకుండా చేయండి, ఇలాంటి వాళ్ళని లేకుండా చేయండి. ఒక తల్లి బాధపడుతుంది, ఒక చెల్లి బాధపడుతుంది, ఒక అక్క బాధపడుతుంది, ఒక భార్య బాధపడుతుంది, ఎవరో ఒకరు బలైపోయి వీటి వల్ల. పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, పెట్టిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ సఫర్ అవుతున్న వాళ్ళు పిచ్చోళ్ళు అవుతున్నారు. ఇంతమంది ఉసురు పోసుకొని మీరు బతకడం అవసరమా? సోషల్ మీడియాని ఫాలో అవుతున్న అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, అమ్మలకి, అన్నలకి, పెద్ద నాన్నలకి అందరికీ చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళ వీడియోస్ కింద మామూలుగా తిట్టకండి సార్. మామూలుగా తిట్టకండి, ఓ రేంజ్లో తిట్టండి. బుద్ధి లేదా మీకు? వాడు మళ్ళీ వీడియోస్ పెట్టకుండా తిట్టండి. నాకు పిచ్చిలేస్తుంది అసలు, ఆ వీడియోస్ చూస్తుంటేనే పిచ్చిలేస్తుంది. ఏ ప్లాట్ఫామ్ అయినా ఒక పాజిటివ్ వేలో ఆలోచించాలి, ఒక పాజిటివ్ వేలో వాడుకోవాలి దాన్ని.
దానికో అర్థం ఉంటుంది. ఎందుకు పెడుతున్నారు ఇలాంటివన్నీ మీరు? ఇచ్చే వాళ్ళకి పెట్టే వాళ్ళకి ఇద్దరికీ చెప్తున్నాను, ఈ దరిద్ర బిజీ లైఫ్లో నిజంగా చెప్తున్నా, ఆయనోడు కానోడు కాని పనులు చేసి బతుకుతున్నాడు. ఇలాంటి మానేసి ఖచ్చితంగా చెప్తున్నాను, ఒక గురువు గారి సత్యం బోధించే గురువుల ప్రసంగాలు వినండి. మీ పాపం మీకే కళ్ళ ముందు కనిపిస్తుంది. జీవిత సత్యం తెలుసుకోకుండా ప్రతి ఒక్కడు బతుకుతున్నాడు. అది తెలుసుకుంటే ఇలాంటివి ఈరోజు కనిపించవు. అలాంటి పనులు చేసి ఆ చేతులతో 5,000తో మళ్ళీ అన్నం ఎట్లా తింటున్నారు మీరు? ఎలా సహిస్తుంది మీకు అసలు? మనకంటే ఆ జంతువులు నయం అనిపిస్తుంది ఈ రోజుల్లో నాకు. అవేదో ఇంత వేస్తే తింటే పంటే కానీ ఇలాంటి పాపం పనులు చేయవు. ప్లీజ్ సార్, కస్టడీ వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియో మీకు రీచ్ అయినట్లయితే సార్, ఇది నా రిక్వెస్టబుల్ వీడియో, ప్లీజ్ ఇలాంటి వాళ్ళని లేకుండా చేయండి సార్. ప్లీజ్, మీకంటూ మంచి క్రెడిట్ ఉంటుంది సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.